నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీరు ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సిన ఐవీఆర్ఎస్ నెంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మీ ప్రశ్నలకి సమాధానాలు తెలియజేస్తారు. నమస్కారం అమ్మా. నమస్కారం ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన శుభమస్తు కార్యక్రమంలో మనం రోహిణి నక్షత్రం గురించి తెలుసుకోబోతున్నాం. మరి వీరికి ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎలాంటి శాంతులు చేసుకోవాలి అనే ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అమ్మ, కృతిక నక్షత్రం అయిపోయింది కదా, సో దాని తర్వాత రోహిణి నక్షత్రం. మరి వీళ్ళకి ఎలాంటి శాంతులు చేసుకోవాలి, ఎలాంటి దోషాలు ఉన్నాయంటారు? ఎలాంటి దోషాలు అంటే ఇక్కడ రోహిణి నక్షత్రంలో మాత్రం 4 పాదాలకి దోషం అనే చెప్తారు. అందుకే రోహిణి నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినా కూడా పురిటి తర్వాత 11వ రోజు హోమశాంతి చేయించాలి, రుద్రాభిషేకం చేయాలి, చంద్రజపం చేయించాలి. అంటే ఈ దేనికి కూడా అంత దోషం లేనట్టే అనమాట రోహిణి నక్షత్రంలో. అన్ని పాదాలకి దోషం ఉంది. అన్ని పాదాలకి దోషం, హోమశాంతి చెప్పాను కదా. ఓకే. ఇక్కడ 4 పాదాలకి కూడా దోషం ఉంది కాబట్టి, అంటే అన్ని నక్షత్రాల్లో అన్ని పాదాలకి ఉండదు. మనం చెప్పుకున్నాం కదా, అశ్వినికి మొదటి పాదంలోని, కృత్తికకి తర్వాత భరణి నక్షత్రానికి 3వ పాదంలో, కానీ రోహిణి నక్షత్రానికి మాత్రం 4 పాదాలకి కూడా దోషం ఉంది కాబట్టి ఏ పాదంలో పుట్టినా కూడా హోమశాంతి చెయ్యాలి. ఓకే, మాకు కాలర్ లైన్లో ఉన్నారు, హరీష్ అనే కాలర్. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే మేడం. హరీష్ పేరు మీరు రిజిస్టర్ చేసుకున్నారు. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. చెప్పండి. నవంబర్ 30, 1990 అవునండి. సాయంత్రం 5:25 గుంటూరులో పుట్టారు. అవునండి. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి మేడం తోటి. ఓకేనండి. నమస్కారం అమ్మా, నమస్తే అమ్మా. చెప్పండి. మా బాబు గురించి అమ్మా. చెప్పండి. ఇప్పుడు ఏంటో స్తబ్దంగా ఏదో ఆలోచిస్తూ ఏదో ఊహల్లో ఉంటూ ఉంటాడు. ఎక్కడ స్థిరమైన ఉద్యోగం లేదమ్మా. ఏదైనా ఒక పొరపాటున ఏదైనా దొరికింది అంటే ఒక 2 రోజులు ఉంటాడు, వెంటనే తిరిగి వచ్చేస్తాడు. నాకు చేయబుద్ధి కావట్లేదు అనుకుని. అసలు వాడి లైఫ్ సెటిల్మెంట్ ఎట్లా ఉంటుంది, ఏంటి, స్థిరమైన ఉద్యోగం ఉందా? ఒక్కడే పిల్లాడమ్మా మాకు. వాడి వివాహం, పిల్లలు ఏమన్నా సెలబ్రిటీ కోరికే మేము కోరుకున్నాం, కానీ ఎక్కువేమీ ఇది కాలేదమ్మా. ఎందుకు అట్లా ఉంటాడు? అంతట్లోకి మళ్ళీ డిప్రెషన్ ఫీల్ అయిపోతూ ఉంటాడు, ఇరిటేట్ అవుతూ ఉంటాడు. ఎందుకు ఈ జీవితం, నేను ఎందుకు ఏం చేస్తున్నాను, ఎందుకమ్మా అని బాధపడుతూ ఉంటాడు. వాడి బాధ చూసి మేము బాధపడుతున్నామండి. అక్కడికి సైకియాట్రిస్ట్ డాక్టర్ కూడా చూపించాం. చూపిస్తే ఏం కాదు, ఇది ఏం చెప్పినట్టు రకరకాలుగా ఉంటారు మనస్తత్వాలు అంటూ చెప్తారు వాళ్ళు. మీరు దయచేసి మీరు ఏదైనా పెద్ద పెద్ద పూజలు, వ్రతాలు, హోమాలు అంటే చేయించే ఇది కాదమ్మా. తెలిసిన పూజలన్నీ మీలాంటి వాళ్ళందరూ చెప్పినవన్నీ అన్ని పూజలు చేస్తూ ఉంటాను. వాడి గురించి అన్ని చేస్తూ ఉంటాను. ఎట్లా వినాలని వాడి జీవితం వినండి. ఇక్కడ మీ అబ్బాయికి చంద్ర మహత్యస నడుస్తోందమ్మా. చంద్రుడు 12వ ఉన్నాడు. ఇక్కడ ఏమిటంటే చంద్ర మహత్యస అంటేనే చంద్రుడు ఫాస్టెస్ట్ మూవింగ్ ప్లానెట్ అంటామంటే అతి శీఘ్రంగా గమనం కలిగినటువంటి వాడు. అందుకని ఏమిటంటే చంద్ర మహత్యస వచ్చినప్పుడు ఎవరికైనా కూడా బాగా వేవరింగ్ మైండ్ ఉంటుంది. ఒక స్థిరమైనటువంటి నిర్ణయాలు వాళ్ళు తీసుకోలేరు. ఆలోచనలో ఎప్పటికప్పుడు మార్పు వస్తూ ఉంటుంది. దానికి తోడు ఏమిటంటే 12వ ఉన్నాడు చంద్రుడు. 12వ ఉండటం వల్ల ఏమిటంటే ఏది కూడా అంటే దుస్థానంలో ఉండటం వలన సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ప్రతిదాన్ని వదిలేసి బయటికి రావడం. మీరు చెప్పారు ఉద్యోగాలన్నీ వదిలేసి వచ్చేస్తున్నాడు అని. అలా ఉండటం, స్థిరమైనటువంటి నిర్ణయాలు, స్థిరమైనటువంటి ఆలోచనలు లేకపోవటం వల్ల మాత్రమే అతను అలా చేస్తున్నాడు తప్ప సైకియాట్రిస్ట్కి చూపించి ఇతనికి ఏదో మెంటల్గా ప్రాబ్లం వచ్చిందని మాత్రం మీరు భావించకండి. నిర్ణయం తీసుకోలేనటువంటి శక్తి లేదు కాబట్టి అలా చేస్తున్నాడు. ఈవేళ ఇది బాగుంది అంటే రేపు అతనికి ఇంకొకటి బాగుంది, ఇది బాగా లేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే స్థిరమైనటువంటి నిర్ణయాలు లేకపోవడం వల్ల మాత్రమే ఇది జరుగుతోంది తప్ప ఇంకేమీ కాదు. ఇంకోటి ఏమిటంటే అతనికి ఇప్పుడు నెగిటివ్ ఆలోచనలు, ఇది బాగా లేదు అని అసంతృప్తి కలగటానికి కూడా ఏమిటంటే గోచార శని దృష్టి కూడా ఈ చంద్రుడి మీద ఉంది. దానివల్ల కూడా ఇతనికి కొంచెం స్థిరమైనటువంటి నిర్ణయాలు లేవు. ఇప్పుడు ప్రస్తుతం ఏమిటి, చంద్రుడిలో శని అంతర్దిశ కూడా నడుస్తోంది. దానివల్ల అన్నిటికీ ఆటంకాలు, పరుగులు, మీరు ఇంకేదేదో చేయాలని ఊహించడం, అది చేయలేకపోవడం, ప్రతిదీ కూడా చేస్తున్న పని తప్ప మరొకటి బాగుంటుంది అనేటువంటి నిర్ణయాలు ఇతనికి ఉండటం వల్ల అలా జరుగుతోంది. మరొకటి ఏమిటంటే ఉద్యోగం రావాలి అని అనుకుంటే కొంతకాలం మాత్రం పడుతుందమ్మా. ఇతనికి 2015 దాటిన తర్వాత మాత్రమే ఇతనికి స్థిరంగా ఎక్కడైనా ఉద్యోగం ఉండేటువంటి అవకాశం ఉంది. అంతవరకు చేస్తూ ఉంటాడు, ఉద్యోగం ఉండదని కాదు, కానీ ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూ ఉంటాయి. ఏదో ఒక అసంతృప్తి ఫీల్ అవుతూ ఉంటాడు. అందుకని శని జపం చేయించండి, చంద్రజపం ప్రతి సంవత్సరం ఒక 10,000 చంద్రజపం చేయించండి. సోమవారాలు శివుడికి అభిషేకం చేయించండి. పౌర్ణిమ రోజు రాత్రి చంద్రుడికి ఎదురుగా కూర్చుని లలితా సహస్రనామం చేయమని చెప్పండి. చంద్రుడికి ఏమిటంటే ఎప్పుడైనా
ఇక్కడ చంద్ర దోషం ఉండటం వలన శివుడికి సోమవారం అభిషేకం చేసి తర్వాత నూకలు రాళ్ళు లేనటువంటి బియ్యం, తడి బియ్యాన్ని శివలింగం మీద పోయమనండి. శివుడికి రోజు నీళ్లు పోస్తూ ఉండమనండి. తర్వాత ఓం శ్రీ రాజమాతంగే నమః అనేటువంటి మంత్రాన్ని చదువుకోమనండి. అప్పుడు కొంచెం స్థిమితపడేటువంటి అవకాశాలు ఉంటాయి. మీరు పెద్దగా ఖర్చులు పెట్టి చేయాల్సింది ఏమీ లేదు. శివుడి మీద నీళ్లు పోయడం, తడి బియ్యం వేయడం, లలితా సహస్రనామం పౌర్ణిమ రోజు రాత్రి చదువుకోవడం, ఇవన్నీ చాలా చిన్న చిన్న రెమెడీసే. ఇవి చేయటం వల్ల మనసు బాగా ప్రశాంతపడుతుంది. మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఓకే, మరి విన్నారు కదండి, భయపడాల్సిన, కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు అంటున్నారు. అలాగే మేడం చెప్పిన పరిహారాన్ని కూడా చేసుకోండి, మీ అబ్బాయికి మళ్ళీ మంచి జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, అయితే రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి మేనమామ గండం ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, ఇది ఎంతవరకు నిజం అంటారు? ఈ రోహిణీ నక్షత్రం మీద చాలా మందికి అపోహలు ఉన్నాయి. రోహిణీ నక్షత్రంలో బిడ్డ పుట్టాడు అనగానే అందరూ భయపడిపోతుంటారు. మేనమామ గండం కదా, ఎందుకంటే కృష్ణుడు పుట్టగానే కంసుడి గండాన పుట్టాడని, కంసుడిని చంపేశాడని. దాని గురించి అందరూ కూడా చాలా చోట్ల పుస్తకాల్లో కూడా ఏం కనిపిస్తుందంటే మేనమామ గండాన పుట్టారు, మేనమామకి అయినా అవుతుంది. ఇలాంటి అపోహలు చాలా మందిలో ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా ఒక నక్షత్రానికి ఒక దోషం చెప్పారు అంటే దానికి కొన్ని సంకేతాలు చెప్తారు తప్ప తప్పకుండా ఇదే విధంగా జరగాలి అనేటువంటి నిర్ణయం ఏమీ లేదు. ఎందుకంటే మేనమామ ఇద్దరికంటే ముందే పుట్టాడు కదా. అవును. మరి మేనమామ కూడా గండము నష్టం అనేది అతని జాతకంలో కూడా ఉంటుంది కదా. అంటే ఇక్కడ మేనమామను సూచిస్తుందంటే అతని ఆ సమయంలో మేనమామ కూడా జాతకం చూసి అతనికి ఏమైనా దోషాలు ఉన్నాయో తెలుసుకుని దానికి పరిహారాలు చేస్తే సరిపోతుంది. ఇతనికి రోహిణీ నక్షత్రానికి పుట్టగానే చేస్తే, అసలు రోహిణీ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి శాంతి చేస్తే, ఏ నక్షత్రం అయినా శాంతి చేస్తే ఆ నక్షత్రం దోషం వీళ్ళకి అంటదు అని మనకి శాస్త్రం చెప్తోంది. దానికోసం బెంబేలు పడి వీళ్ళ వల్లనే వాళ్ళకి జరుగుతుంది అనేటువంటి అపోహ నుంచి అందరూ బయటికి రావాలి. మేనమామకు అంటున్నారు కాబట్టి మేనమామ జాతకాన్ని కూడా చూడండి. అతని జాతకంలో ఏమైనా దోషాలుంటే దానికి పరిహారం చేయండి. ఇటు పిల్లవాడికి శాంతి చేయించండి. అప్పుడు ఈ రెండు వైపుల నుంచి శాంతి జరిగితే ఇద్దరికి ఏమి ఇబ్బంది లేదు కదా. అమ్మ, రోహిణి నక్షత్రంలో ఏ పాదంలో పుడితే ఏ అక్షరంతో పేరు పెట్టాలంటారు? ఇది కూడా చాలా మందికి పుట్టగానే అడుగుతుంటారు, ఏ అక్షరం మీద పేరు పెట్టుకోవాలి. ఇక్కడ 4 పాదాలు ఉన్నాయి కదా, 4 పాదాలకి ఓవా వి వు. ఓ అంటే ఓంకార్ అంటాం కదా, వా అంటే వాసు అంటాం, వి అంటే వీర్ అని, అలా ఈ 4టికి ఓ వా వి ఊ అనేటువంటిది. ఇలాంటి 4 అక్షరాల మీద కూడా నక్షత్ర నామం పెట్టుకోవాలి. వ్యవహార నామం ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, అయితే మరి ఈ రోహిణి నక్షత్రంలో దోషకాల పరిమితి ఎంతవరకు ఉంటుందంటారు? అంటే ప్రతి నక్షత్రానికి కూడా దోషకాల పరిమితి అనేది ఒకటి ఉంటుంది. ఈ దోషకాల పరిమితి ఏమిటంటే 7 సంవత్సరాలు మాత్రమే దీనికి దోషం. 7 సంవత్సరాల తర్వాత దోషం ఏమీ లేదు. అందుకని ఆ తర్వాత ఆ లోపల ఏం జరగలేదనుకోండి, ఇంకా మీరేం బాధపడే అవసరం లేదు, భయపడే అవసరం లేదు. దీని దోషకాల పరిమితి లోపలే ఇక్కడ జపం చేయించుకొని శాంతి చేయించుకుంటే సరిపోతుంది. ఓకేనమ్మా, కృష్ణ దిలీప్ అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే, చెప్పండి మేడం. నమస్కారం అండి. కృష్ణ దిలీప్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవును. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. జూలై 29, 1978 మధ్యాహ్నం 2 గంటలకు శ్రీకాకుళంలో పుట్టారు. ఓకే, మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య పెళ్లి గురించి కదండి? అవునండి. ఓకే అండి, మేడంతో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే మేడం. చెప్పండి. ఇలా మేము రిజిస్టర్ చేసుకున్నాము. మ్యారేజ్ 1 year 6 months నుంచి ట్రై చేస్తున్నాను, ఏం కుదరడం లేదు. మరి అంతేత మాకు చాలా ప్రాబ్లం గా ఉంది. దేనికంటే కుదరటం లేదని ప్రాబ్లంగా ఉందే? కుదరలేదనే, పెళ్లి లేట్ అయిపోయిందనే. ఇప్పటికే 35 years ఎంతో వచ్చాయి కదా. అవును, ఈ మే లోపల అయిపోతుందండి తనకి. మీరు కంగారు పడకండి. అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని అంటున్నారు కాబట్టి మీరు అంటే ఎక్కడైనా ఏదైనా మీరు చెప్పే టైంలో ఏదైనా తేడా ఉండి మిగతా ఏదైనా దోషాలు అక్కడ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మనకి ప్రోగ్రాంలో అది చూడడం కుదరదు. ఒకవేళ అలాంటి తేడాలు ఉన్నప్పటికీ కూడా మీరు కన్యా పాశుపత మంత్రంతో శివుడికి అభిషేకం చేయించండి. మే లోపల వివాహం అయ్యేటువంటి సరిపోతుంది. అలాగేనండి. దాని గురించే మీతోని ఫామ్ అంటే అక్కడ హైదరాబాద్ కానీ ఇక్కడ చేయలేమని ఇస్తున్నారు. ఓకే, మరి విన్నారు కదండి, హోమం లాంటివి ఏమీ అవసరం లేదన్నారు, కన్యా పాశుపతి మంత్రం చేయించుకోమన్నారు. మరి చేయించుకోండి, తొందరలోనే వివాహం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, మనం నిన్న నాగబంధం గురించి దాని గురించి మాట్లాడుకున్నాం కదా. అయితే ఎవరైతే భూములు అన్యాయంగా స్వాధీనం చేసుకుంటారో, ఆక్రమించుకుంటారో వాళ్ళకి నాగబంధం అనేది వర్తిస్తుందంటారా? ఇక్కడ ఒకటేమ్మా, అంటే భూమి లోపల ఉండేటువంటి నిధులన్నిటికీ కూడా నాగేంద్రుడు కాపలా కాస్తూ ఉంటాడట. అలా భూమిలో ఉన్నటువంటివి ఎవరైనా స్వాధీనం చేసుకుంటే తప్పనిసరిగా వాళ్ళకి నాగబంధం ఏర్పడుతుంది అంటారు. అంతేకాకుండా భూములు అక్రమంగా మనం స్వాధీనం చేసుకున్నా కూడా నాగబంధం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే భూమిని కింద ఆదిశేషుడు మోస్తూ ఉంటాడట. అక్రమంగా భూమి మీద ఎలాంటి అన్యాయం జరిగినా కూడా వెంటనే వాళ్ళకి నాగబంధం ఏర్పడే అవకాశం ఉంది.
అంతేకాకుండా ఇప్పుడు దేవాలయానికి సంబంధించినటువంటి సొమ్ములు, నగలు ఇలాంటివి ఎక్కడైనా దాచిపెట్టినా ఏదైనా చేసినా కూడా ఏం చేస్తారంటే కొంతమంది కొన్ని నిక్షిప్తం చేసినటువంటి కొన్ని ధనాల్ని కూడా నాగపాస్యం వాటికి వేసి, అంటే నాగ మంత్రాలు చదివి దాన్ని నాగబద్ధం చేసి అక్కడ వాటిని దాస్తారు. అంటే ఎవరైనా దాన్ని ముట్టుకుని తీసుకుంటే ఆ బంధం వీళ్ళకి ఏర్పడిపోతుంది. ఓహో. అందుకని ఎక్కడైనా మనకి తేరగా దొరికింది అనగానే దాన్ని అంతా స్వార్జితంగా మనం ఆహా అనుకొని సంతోషపడితే లాభం లేదు. దానివల్ల మనకి తెలియకుండా అనేక అనర్థాలు వస్తాయి. ఓకే. అయితే ఈ నాగబంధం ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటారు? నాగబంధం ఉంటే ఎలాంటి ఇబ్బందులు అంటే, ఏ కోణంలో మనం దోషం చేశామో, రకరకాల దోషాలు చేస్తూ ఉంటారు. దేవాలయాలవి స్వాధీనం చేసుకోవడం, దేవుడి సొమ్మును అక్రమంగా మనం తినటం, భూమిని మనం స్వాధీనం చేసుకోవడం, భూమిలో ఉన్నటువంటివి మనం స్వాధీనం చేసుకోవడం, పాము పుట్టల్ని కొట్టేయడం, పావుల్ని చంపేయటం, ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఋషులు మునులకి సంబంధించినటువంటి వాటిని, తర్వాత గ్రంథాలయాల్లో ఉండేవి అనేక రకాలుగా సర్పదోషాలు దాక్కుతూ ఉంటాయి మనకి. అలా చేయటం వల్ల ఏమిటంటే నాగబంధాలు వీళ్ళకి ఏర్పడతాయి. ఓకే. ఆ నాగబంధం ఏర్పడిందంటే ఏ కోణంలో మీరు చేశారో ఆ కోణంలో మీరు దాన్ని అనుభవించాలి. ఓహో. మరి వీటికి దోష పరిహారాలు కూడా అలానే ఉంటాయేమో కదా? దోష పరిహారాలు కూడా అదే విధంగా ఉంటాయి. అంటే ఒకటి ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి 2 విషయాలు ఉంటాయి. కొన్ని ఈ జన్మలో మనం చేసేవి, కొన్ని పూర్వజన్మలో మనం చేసేవి. పూర్వజన్మలో చేసేవన్నీ అయితే మనకి జాతకంలో కనిపిస్తాయి. మరి ఈ జన్మలో చేసేటువంటి దోషాన్ని మనం ఎలా తెలుసుకోవాలంటే, మనం తెలియక చేస్తేనేమో ప్రశ్న జాతకంలో చూడగానే మనకి తెలిస్తే చేసినా, తెలియకపోయి చేసినా కూడా ప్రశ్న వేసి చూస్తే ఇప్పుడు ఈ క్షణం వరకు మనం ఏ దోషాలు చేసాము, దానివల్ల ఏ ప్రభావం ఉంది అనేది మనకి తెలుస్తుంది. కొన్ని ఒకటి మనకి వయస్సు వచ్చి మనం బుద్ధిపూర్వకంగా చేసినటువంటి పొరపాట్లకి, మన అంతరాత్మకే మనం ఏం తప్పు చేసామో మనకి తెలుసు. దాన్ని సర్దిద్దుకోవాలి. అయితే చాలామంది ఏ మంత్రం చేయాలండి అని అడుగుతుంటారు. అంటే మంత్రం చేయగానే మనకి అది పటాపంచలేకపోతుంది, మనం ఎలా ప్రవర్తించినా పర్వాలేదు అనేటువంటి ఒక అపోహ చాలా మందిలో ఉంది. మంత్రాలు ఎప్పుడైనా మనకి పని చెయ్యాలి అంటే మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఇదివరకు చేసిన తప్పు చేశానేమో, ఈ క్షణం నుంచి నేను ఆ తప్పు చెయ్యను అని పశ్చాత్తాపం కలగాలి. భగవంతుడి దగ్గర శరణు వేడుకోవాలి. అసలు పరిహారం అంటేనే అర్థం అది. ఓకే. ఇప్పుడు అమ్మ దగ్గరికి వెడతాడు ఒక బిడ్డ, మట్టి ముట్టుకుంటాడు, ఏదో తినకూడని తినేస్తాడు, కళ్ళెర చేయగానే అమ్మ సారీ అంటాడు, కడిగి శుభ్రం చేస్తుంది, చేశాక మళ్ళీ మట్టిలో ఆడితే 4 వేస్తుంది. అదేవిధంగా ఎప్పుడైతే మనం పరిహారం కోసం భగవంతుణ్ణి మనం శరణు వేడుకుని ఇక నేను ఆ తప్పు చెయ్యను అని అనుకుంటామో, ఏ కోణంలో మనం ఇబ్బంది పడుతున్నామో దానికి సంబంధించి మనలాగే ఇంకొకళ్ళు ఇబ్బంది పడకుండా, అలాగే మనం ఇంకొకరిని ఇబ్బంది పెట్టకుండా మన ప్రవర్తనని కూడా మనం మార్చుకొని మనని మనం సంస్కరించుకొని ఎవరి పరిహారాలు చేస్తే సంపూర్ణమైనటువంటి ఫలితం మనకి దక్కుతుంది. ఓకే అమ్మ, కాలర్ లైన్లో ఉన్నారు, వాసు అనే కాలర్, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. వాసు పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా, ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. March 9th, 1995 మార్నింగ్ 7:50 AM విజయనగరంలో పుట్టారు. ఓకే, సమస్య ఏంటో మేడంతో చెప్పండి. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. బాబు డిఫెన్స్ లోని అంటే ఇంటర్ వరకు చదివి డిఫెన్స్ కి ఎగ్జామ్స్ రాశారమ్మా. అందులో 2 సార్లు పాస్ అయ్యాడు అన్నిటిలోని, కానీ మెరిట్ లో రాకుంటుంది. ఇప్పుడు మళ్ళీ అప్లై చేస్తే ఆల్ టికెట్లు రాలేదు. అంటే అందులో జాబులు ఏమైనా వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఏదైనా పరిహారం అని. అంటే డిఫెన్స్ లో ఆయనకి వస్తుందా రాదా అనేమ్మా? అవునండి, ఎయిర్ఫోర్స్ నేవీ గురించి ట్రై చేస్తున్నాడు బాబు. అందుకని మరి ఇంజనీరింగ్ చేయమనంటే చేయలేదు, ఇందులోకి వెళ్ళాడు. ఇందులో మరి రాదేమో, నా బ్యాడ్ లక్ ఏమో అని బాధపడుతున్నాడు. లేదమ్మా, ఇతను ప్రయత్నం చేస్తే తప్పకుండా వస్తుంది. రాజమాతంగే నమః అనేటువంటి మంత్రాన్ని చదువుకోమనండి. దానికి తోడు సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారాలు పూజ చేయమని చెప్పండి. ఇతనికి డిఫెన్స్ లో వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అమ్మ, నాగపాశం నుండి విముక్తి కోసం ఇంకా ఏం చేయాలంటారు? నాగపాశ విముక్తి కోసం మామూలుగా ఏమిటంటే మనం సర్పసూక్తం చదువుకోవడం, నాగప్రతిష్ఠ చేయడం, నాగ ప్రతిమను బంగారు దాన్ని ఆభరణంగా పెట్టడం లాంటివి చెప్పుకున్నాం. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి. అంటే అందరూ అపరాధాలు చేసి ఏదో సొమ్మును కైవసం చేసుకోవడమే కాకుండా పూర్వజన్మ దాని వలన కూడా కొంతమందికి ఇంట్లో సర్పాలు తిరుగుతూ ఉంటాయి, కలలో సర్పాలు కనిపిస్తూ ఉంటాయి. అలా అస్తమానం కలలో కనిపిస్తూ ఉంటే భయపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళంతా ఏమిటంటే గరుత్మంతుడికి ప్రదక్షిణలు చేయటం, తర్వాత గరుత్మంతుడి మంత్రాలు చదువుకోవడం, ఇలాంటివి చేసినా కూడా సుపర్ణా సూక్తం చదువుకోవడం, తర్వాత గరుత్మంతుడి మంత్రాలు జపించడం, శ్లోకాలు జపించడం వల్ల కూడా వీడికి పరిహారం జరుగుతుంది. అయితే గరుత్మంతుడికి ప్రదక్షిణ అన్నారు కదమ్మా, మరి ఎక్కడ చేయాలంటారు? గరుత్మంతుడు ఎక్కడుంటాడు?
విష్ణుమూర్తి దగ్గర ఉంటాడు కదా. మనకి విష్ణుమూర్తి దేవాలయాల్లో, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో, తర్వాత నరసింహస్వామి దేవాలయాల్లో ఎదురుగా గరుడు ఉంటాడు. అంటే వెంకటేశ్వర స్వామికి తర్వాత గరుడికి కలిపి కూడా వీళ్ళు ప్రదక్షిణ చేయవచ్చు. ఆయన ప్రతిమకి లేకపోతే ఒక్కదానికి విడిగా ఎలా చేస్తారు? అసలు వాహనానికి దేవుడికి మధ్య నుంచి తిరగకూడదు. అలా ఎవరు చేయమాకండి. చాలా మంది గరుడ ప్రదక్షిణ అన్నారు కాబట్టి వెంకటేశ్వర స్వామి ముందర ఉన్నాడు అందుకని ముందర మాత్రం చేస్తానని ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే వాహనంగా ఏది ఉంటుందో భక్తుడు ఎదురుగా ఎప్పుడైనా దేవుడికి ఉంటే ఆ ఇద్దరి మధ్యలో తిరగకూడదు. మొత్తానికి వెంకటేశ్వర స్వామికి గరుడికి కలిపి చేయొచ్చు. దేలా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాల్లో కూడా గరుడు ఎదురుగా ఉంటాడు. అందుకని లక్ష్మీ నరసింహస్వామికి గరుడికి కూడా కలిపి చేయవచ్చు. కొన్ని చోట్ల ప్రత్యేకంగా మనకి గరుడ మందిరాలు కూడా కనిపిస్తాయి. ఎందుకు ఎక్కడో అక్కర్లేదు. మనకి అహోబిల మఠంలో ఇక్కడ మనకి హైదరాబాద్లోనే డిడి కాలనీ, దుర్గాబాయి దేశ్ముఖ్ కాలనీలో మనకి అహోబిల మఠం ఉంది. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పక్కన ఉపాలయంలో మనకి గరుడి విగ్రహం ఉంటుందన్నమాట. ఉపాలయంలో ఉంటుంది. దానికి మాత్రం ప్రత్యేకంగా చేయొచ్చు, అంటే ఎదురుగా లేదు కాబట్టి. అలా చేయటం వల్ల ఏమిటంటే కొంతమంది చేసిన వాళ్ళు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటంటే ఇలాంటి దోషాలు ఉన్నప్పుడు, కలలో పాములు కనిపిస్తున్నప్పుడు, ఇంట్లో పాములు కనిపిస్తున్నప్పుడు, జాతకంలో దోషాలు ఉన్నప్పుడు గరుడ ప్రదక్షిణలు చేసినప్పుడు కలలో గరుత్మంతుడు నాగేంద్రుని పట్టి తీసుకుపోతున్నట్టు స్వప్నం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆ దోషం నుంచి అక్కడ పరిహారం జరిగింది అందరికి నిదర్శనం అనమాట అది. అయితే మరి ఏమని ప్రార్థించాలంటారమ్మా ప్రదక్షిణ చేస్తుంటాయి? అంటే ప్రార్థించడం అంటే నాకు ఉండేటువంటి నాగదోషాలు పోవాలి అని చెప్పేసి ప్రార్థించుకొని దీని నుంచి నాగబంధం నుంచి విముక్తి చేయమని చెప్పేసి ప్రార్థిస్తూ, దీనికి ప్రత్యేకంగా ఒక శ్లోకం ఉంది. కొన్ని గరుడ మంత్రాలు, అంటే గరుడ మంత్రాలు కూడా ఏమిటంటే అక్కడ వాళ్ళు ఉపదేశం, గురువు ద్వారా ఉపదేశం తీసుకొని గరుడ మంత్రాలు జపించాలి. తర్వాత ప్రదక్షిణలు మాత్రం మామూలుగానే దండం పెట్టుకొని చేయొచ్చు. అంతేకాకుండా ఒక చిన్న శ్లోకం ఉంది. అది కాకపోతే మనకి గరుడ గాయత్రి మంత్రం ఉంది, అది కూడా చదువు చేయవచ్చు. నేను ఒక చిన్న శ్లోకం చెప్తాను, ఎవరైనా దాన్ని రాసుకుని అక్కడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణాలు చేయొచ్చు. నమః పన్నగనత్థాయ వైకుంఠ వశవర్తిని శృతి సింధు సుధోత్పాత మంధరాయ గరుత్మతే. మరొకసారి చెప్తాను. నమః పన్నగనత్థాయ వైకుంఠ వశవర్తిని శృతి సింధు సుధోత్పాత మంధరాయ గరుత్మతే. ఈ మంత్రం లేదా గరుడ గాయత్రి మంత్రాన్ని కూడా చెప్పుకుని ఆ గరుత్మంతుడికి ప్రదక్షిణలు చేయవచ్చు. గుడికి వెళ్ళలేని వాళ్ళు ఏం చేయొచ్చు అంటారు? అంటే మంచాన పడి, అంటే ఈ నాగబంధాలు రకరకాలుగా ఉంటాయి. కొంతమంది అండర్ గ్రౌండ్లో ఉండటం, జైల్లో ఉండటం, మంచాన పడి ఉండటం, ఇవన్నీ కూడా కొన్ని బంధనాలు ఉంటాయి. అలా ఉన్నప్పుడు మంత్రాన్ని జపిస్తూ మనసులోనే ప్రదక్షిణ చేసినట్టుగా భావన చేయవచ్చు. వారి తరఫున ఎవరైనా కూడా తీవ్రంగా దీని గురించి పూజ చేయాలి, వాళ్ళన్నా ప్రదక్షిణ చేయొచ్చు. వీరి గురించి గరుడ మంత్రాలు జపం చేయించడం, పూజ చేయించడం లాంటిది చేయాలి. ఓకే అమ్మాయి, వాళ్ళకి సమయం అయిపోయింది. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. ఇది ఇవాల్టి శుభమస్తు కార్యక్రమం. వచ్చే వారం మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.